హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విసా కిచెన్. ఈరోజు మన విసా కిచెన్లో పండగలకి కానీ ఎప్పుడైనా స్పెషల్గా కానీ మినపగారెలు అనేది మనం చేసుకుంటూనే ఉంటాం కదా. అయితే చట్నీతో పని లేకుండా కారం కారంగా కొత్తిమీర గారెల్ని ఫ్లఫీగా ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలి అనేది చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు పొట్టు లేని మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని 1-2 సార్లు ఈ పప్పుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుని మినిమం 2 గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఈ కొత్తిమీర గారెల్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, స్పైసీనెస్ కోసం 6-7 పచ్చిమిర్చి, 2 ఇంచుల సైజులో ఉండే అల్లాన్ని శుభ్రం చేసుకుని తీసుకోవాలి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు. కొత్తిమీర గారెలు కాబట్టి కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నది తీసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకోవాలి. 2 గంటల పాటు మినపగుళ్ళు అనేది నానిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి మినపగుళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుని అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకుని గట్టిగా ఉండేలాగా ఈ మినపపిండిని రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటేనే ఇందులోకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి పిండి అనేది బాగా లూజ్ అవుతుంది. ఈ విధంగా 4-5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవడం వల్ల ఫ్లఫీనెస్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ముందుగా తీసుకున్న 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అల్లాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకును కూడా కాస్త చాప్ చేసుకుని వేసుకుని ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొత్తిమీర గారెలు కాబట్టి కొత్తిమీర అనేది ఎక్కువగా యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కొద్దిగా బటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇలా బటర్ మిల్క్ని తీసుకుని చేతికి కొద్దిగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా గారెల షేప్లో చేసుకోవాలి. మీకు ఇలా చేతులు చేసుకోవడం రాకపోతే ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేదంటే అరిటాకు మీద చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ఆయిల్లోకి పట్టేంత వరకు మాత్రమే వేసుకుని 2 సైడ్లు గారెలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గారెలు అనేది బేకింగ్ సోడా లాంటి వాటిని కూడా యాడ్ చేయకుండా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో. దీని మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఈ గారెల్ని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కొత్తిమీర గారెలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి సెపరేట్గా చట్నీతో కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఈసారి మీరు కూడా ఈ విధంగా రొటీన్గా చేసుకునే మినపగారెలు కాకుండా కారం కారంగా ఇలా కొత్తిమీరతో గారెలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.